అన్న ఇది వాళ్ళకి సమర్పిత మన గ్రామంలో మన ఎవరైతే మోటార్ సంఘాలు ఉన్నారో వాళ్ళకు మాకు ఎప్పడం 2 సార్లు జరిగింది. అయితే 2 సార్లు మీద ఏమైనా దాడులు జరగడానికి ఇవి జరుగుతాం మళ్ళీ సార్ ఏమైనా అంటే ఈ గొడవలు సస్యశాలంగా చెప్పారు. 2 సార్లు కూడా అదే పరిస్థితి చూసి 5 సంవత్సరాల చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇది అంతా అయిపోయిన తర్వాత ఆ దేవుడికి ఇక దాంట్లో ఈ మధ్య నాకు ఇప్పుడు మీకు సంబంధం లేదు. ప్రధానంగా బొమ్మెన గ్రామంలో సర్వే నెంబర్ 59 సంబంధించిన 8 ఎకరాల 13 గుంటల భూమిలో 5 ఎకరాల భూమి గౌడ సంఘానికి సంబంధించింది, 3 ఎకరాల భూమి భూమచారి అనే వ్యక్తికి సంబంధించింది. 13 గుంటల భూమి గవర్నమెంట్ది ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రీసెంట్గా గౌడ సంఘానికి సంబంధించిన 5 ఎకరాల భూమి పెట్టిన ఈత చెట్లను నరికివేయడం జరిగింది. సో దానికి సంబంధించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఏదైతే చెట్లు నరికేశారో ఆ చెట్లను మళ్ళీ పెట్టాలి, అలాగే డ్రిప్ సిస్టాన్ని బాగు చేయాలి, మళ్ళీ మా ఉపాధిని స్థిరపరచాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ భూమికి సర్వే నెంబర్ 59కి సంబంధించి 8 ఎకరాల 13 గుంటల్లో 5 ఎకరాల భూమి మా పేరు మీద ఎక్కింది. మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అలాగే 3 ఎకరాల భూమి భూమచారి అనే వాళ్ళ తండ్రి పేరు మీద ఎక్కింది. ఆయన దగ్గర కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదైతే 13 గుంటలు ఉందో అది గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే ఉంది. ఇప్పటికి కూడా రికార్డులో అలాగే చూపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ భూమి ఏం జరిగింది అని అంటే 2017-18లో కొంచెం మా దాంట్లో ఉన్న 5 ఎకరాల భూమి నుంచి 20 గుంటలు, అలాగే భూమచారి భూమిలో ఉన్న 30 గుంటల భూమిని గల్లంతు చేయడం జరిగింది, రికార్డులో నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆ భూమి కోసము ఊర్లో ఉన్న కొంతమంది అగ్రవర్ణాలు దాన్ని మనకు ఐకేపీకి సంబంధించి వాడుకోవాలని చెప్పేసి దౌర్జన్యంగా లాక్కోవడానికి సిద్ధపడుతున్నారు. 5 ఎకరాలలో 20 మాకు సంబంధించిన 5 ఎకరాలలో ఏదైతే 20 గుంటల భూమి డిస్ట్రిబ్యూషన్లో ఉందో ఆ భూమిలో మేము చెట్టు పెట్టుకోవడం జరిగింది. వాటిని కొందరు వ్యక్తులు నరికివేయడం జరిగింది. ఇప్పుడు మా ప్రధాన సమస్య ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ప్రథమంగా అది సిఐ గారికి మేము వినిపించుకున్నాము. రెండోది ఏంటంటే ఆ సిఐ గారి ఆధ్వర్యంలో మళ్ళీ చెట్లను పునర్నిర్మాణించి మా ఉపాధిని కాపాడాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఈరోజు మా బొమ్మెన గ్రామం గౌడన్నల బాధ, గౌడన్నలకు జరిగిన అన్యాయాన్ని, గౌడన్నలకు జరిగిన దౌర్జన్యాన్ని ఈరోజు మన గౌరవనీయులైన ఆర్డీఓ గారు రావడం జరిగింది. మోకా మీదకి కానీ మా దగ్గరికి స్వయంగా ఆర్డీఓ గారు, మరి గౌరవనీయులైన పోలీస్ అధికారులు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరు రావడం జరిగింది. మా సమస్య చెప్పుకోవడం జరిగింది. ఈరోజు గౌడన్నలకు జరుగుతున్న అన్యాయం ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి కాదు, గత కొన్నేళ్ళుగా మా గౌడన్నల మీద దౌర్జన్యం జరుగుతూనే ఉంది. ఈరోజు ఇక్కడ మాకున్న 5 ఎకరాల భూమి మాకున్న 5 ఎకరాల భూమి గౌడన్నల భూమి ఉంది. ఆ భూమిలోకి కొంతమంది ప్రవేశించి, అదే కొంతమంది అంటే మోటార్ సంఘం వాళ్ళని ఇక్కడ బొమ్మిన గ్రామం మోటార్ సంఘం వాళ్ళు ప్రవేశించి అక్కడ ఉన్న ఈత చెట్ల వనాన్ని గొడ్డలతో పారలతో ధ్వంసం చేసి అక్కడ ఈత వనాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేస్తే మా గౌడన్నలు భయపడి అక్కడికి వాళ్ళని గొడవ పెట్టుకోకుండా డైరెక్ట్ కోర్టుల మన సిఐ గారికి ఉన్న మరియు మా ఎస్ఐ గారికి మొరపెట్టి అధికారులు, ఆబ్కార్ అధికారులు, ఎస్ఐ గారు, మన పోలీస్ అధికారులు వచ్చి ఆ మోక మీద పరిశీలన కూడా చేసినారు. దాదాపు 300 చెట్లు, ఒక మోటారు, ఆ పైప్ లైన్ మొత్తం ఒక 3,50,000 రూపాయల విలువ గల ఆ ఈత చెట్లను, మోటార్ను ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది కలెక్టర్ గారులకు, పోలీస్ అధికారులకు మొరపెట్టడం జరిగింది. అది ఎంత దౌర్జన్యంగా ఉందంటే వీళ్ళు గౌడన్నల మీద ఇప్పటి నుంచి కాదు, గత 15 సంవత్సరాలుగా మా గౌడన్నలను ఒక విధంగా మమ్మల్ని దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న మన సబ్ స్టేషన్ ఉంది. ఈ సబ్ స్టేషన్ భూమిని కూడా మా గౌడన్నల భూమి, ఆ సబ్ స్టేషన్ భూమి మేము కొనుక్కున్న భూమి. అప్పుడు కూడా ఈ సబ్ స్టేషన్ మేము ఇక్కడనే కడతాం, మాకు ఈ భూమే కావాలని అప్పుడు దౌర్జన్యం చేసి ఈ భూమిని తీసుకోవడం జరిగింది. మరి ఆ పక్క పొంటి ఖాళీగా ఉంది, ఆ రైతన్న అమ్ముతుంటే ఆ భూమి వద్దు, మాకు ఈ భూమే కావాలని ఈ విధంగా మా గౌడన్నల భూమిని లాక్కోవడం జరిగింది. మరియు అక్కడ గ్రామంలో ఉన్న రైతు వేదిక సంఘానికి సంబంధించిన భూమిని, ఆ భూమిని కూడా వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇదే భూమి కావాలని చెప్పి కొనుక్కున్న భూమిని ఆ విధంగా లాక్కోవడం జరిగింది. ఇప్పుడు
మాకు గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల భూమి పట్టుంది, భూమి ఉంది, అక్కడ ఉన్నాయి ఈత చెట్లు ఉన్నాయి. ఈ భూమిని కూడా ఈ విధంగా లాక్కోవడం జరిగింది. మరియు వాళ్ళు వెళ్ళటానికి ఇదే గౌండ్ల భూమి నుంచి వెళ్ళాలంటే దారి కూడా కావాలంటే ఒక 5 గుంటల 4 గుంటల భూమిని కూడా దారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నా కానీ ఓన్లీ ఈ ప్లీడర్ సంఘాల నాయకులు, మోటార్ సంఘాల పెద్ద మనుషులు ఈ మా గౌండ్లను ఏ విధంగా దౌర్జన్యం చేసి నానా అవస్థలకు గురి చేసి దౌర్జన్యంగా భూమి లాక్కోవడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కన్ను ఈ 5 ఎకరాల భూమి మీద పడ్డది. మరి మీరు 5 ఎకరాల భూమి, మీరు పెద్ద మనుషులు, మీరు 10 మందికి చెప్పేటోళ్ళు, మీకు తెలియదా చిన్న ఈత పిల్లు ఉంది దానికి పానం ఉంటుందని తెలియదా? అది ఒక బర్రె పాలు ఎట్లా పోషించి ఒక రైతును పోషిస్తుందో ఈత చెట్టు మాకు పాలు ఇచ్చినట్టు కళ్ళిచ్చి ఇక్కడ మమ్మల్ని పోషిస్తుందని తెలియదా? అటువంటిది మీరు ఎటువంటిది అంటే ఒక 5 ఏళ్ళ చిన్న పిల్లని చంపినట్టు, దాన్ని మెడకాయ కోసినట్టు, ఒక 300 చెట్ల మెడకాయలు కోసి మీరు చెట్లను ధ్వంసం చేసినారు. మీకు తెలియదా? ఇంత దౌర్జన్యము, ఇంత దౌర్జన్యం చేసి మా గౌండ్లను చాలా ఇబ్బందికి గురి చేస్తుర్రు. దయచేసి దీని మీద గౌరవనీయుల కలెక్టర్ గారు కానీ, పోలీస్ అధికారులు కానీ, మరియు ఆర్డీఓ గారు కానీ తక్షణమే దీని మీద చర్య తీసుకొని, అయితే మా డిమాండ్ ఏముందో, ఎక్కడైతే చెట్టు వేయిందో ఆ చెట్టు స్థానంలో మరో చెట్టును పెట్టి, మరియు మా ఏదైతే ధ్వంసం చేసిర్రో మోటార్ను, ఆ మా మోటార్లు కానీ మా పైపులు మాకు ఇప్పించాలి. చెట్టు వేయిన కాడ చెట్టు పెట్టాలి. మరియు ఇప్పుడు ఈ సమయంలోనే మా గౌండ్ల ఈత చెట్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మేము ఒక కంచె ఫెన్సింగ్ చేసుకొని మా భూములు మేము కాపాడుకుంటాం. ఇంకోసారి ఎవరైనా సరే, ఏ పెత్తందారులైనా ఎవరైనా మా గౌండ్ల జోలికి రాకూడదని మేము యావత్ బొమ్మెన గ్రామ గౌడన్నల తరఫున వినతి చేస్తున్నాం.